అధ్యాత్మరామాయణము సుందరకాండము పంచమ సర్గము. సీతకు వీడుకోలు, శ్రీరామునకు వేడుకోలు. శ్రీ మహాదేవోవాచ తత సీతాం నమస్కృత్య హనుమాన్ అబ్రవీద్వచః ఆజ్ఞాపయతు మాం దేవీ భవతి రామసన్నిధిం గచ్ఛామి రామస్త్వాం ద్రష్టుం ఆగమిష్యతి సానుజః ఇత్యుక్త్వా త్రిః పరిక్రమ్య జానకీం మారుతాత్మజః ప్రణమ్య ప్రస్థితో గంతుం ఇదం వచనమబ్రవీత్. దేవీ గచ్ఛామి భద్రం తే తూర్ణం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ ససుగ్రీవం వానరాయుతకోటిభిః. తతః ప్రాహ హనుమంతం జానకీ దుఃఖకర్షితా త్వాం దృష్ట్వా విస్మృతం దుఃఖం ఇదానీం త్వం గమిష్యసి ఇతః పరం కథం వర్తే రామవార్తా శృతిం వినా. శ్రీ మహాదేవుడు ఇట్లనెను, పార్వతి, అంతటా ఆంజనేయుడు సీతకు నమస్కరించి ఈ మాట చెప్పెను. దేవి, నాకు అనుమతి నిమ్ము, నేను ఇప్పుడే శ్రీరామ సన్నిధికి వెళ్ళి వచ్చేదను. వెంటనే అనుజునితో రాముడు నిన్ను చూడరాగలడు అని ఇట్లు పలికి జానకి ముమ్మారు ప్రదక్షిణము ఆచరించి నమస్కరించి మారుతి బయలుదేరుటకు నిలిచి ఈ మాట చెప్పాను. దేవి, నేను బయలుదేరుచున్నాను, నీకు భద్రమగుగాక. రాఘవుని అచిరకాలములోనే తప్పక చూచెదవు. సుగ్రీవ సహితుడైన లక్ష్మణుని కోట్లాది వానరులను కూడా చూచెదవు. అంతటా దుఃఖాకులదేవ జానకి శ్రీరామ బంటుతో ఇట్లు నడివారు. నాయన, నిన్ను చూచి దుఃఖము మరచితిని. నీవు ఇప్పుడు వెడలిపోవదు. ఇక పైన శ్రీరామక్షేమ సమాచారం లేక ఎట్ల బతకగలనయ్యా. మారుతిరువాచ యద్యేవం దేవి మే స్కంధం ఆరోహ క్షణమాత్రతః రామేణ యోజయిష్యామి మన్యసే యది జానకీ. హనుమంతుడు ఇట్లనెను, అట్లయినా తల్లి, నీకిష్టమైనచో నా భుజస్కంధములను అధిరోహింపవమ్మా. అమ్మా జానకీమాత, క్షణమాత్ర కాలంలో నిన్ను రాముని వద్దకు చేర్చెదను. సీతోవాచ రామసాగరం ఆశోష్య బద్ధ్వావాసిరపంజరై ఆగత్య వానరై సార్ధం హత్వా రావణమాహవే మాం నయేద్యది రామస్య కీర్తిర్భవతి శాశ్వతీ అతో గచ్చ కథం చాపి ప్రాణాన్ సంధారయామ్యహం ఇతి ప్రస్థాపితో వీరః సీతయా ప్రణిపత్యతాం జగామ పర్వతస్యాగ్రే గంతుం పారం మహోదధే తత్ర గత్వా మహాసత్వా పాదాభ్యాం పీడయన్ గిరిం జగామ వాయువేగేన పర్వతశ్చ మహీతలం గతో మహీసమానత్వం త్రింశద్యోజన ముచ్ఛ్రితః మారుతిర్గగనాంతస్థో మహాశబ్దం చకారసః. సీత ఎట్లనెను, నాయనా, రాముడు సాగరమును ఇంకింపజేసియో శరపంజరముతో బంధించియో వానరులతో కదిలి వచ్చే యుద్ధమునందు రావణుని చంపివేసి నన్ను తీసుకుని పోయినచో రాముని కీర్తి శాశ్వతమగును. ఇక నీవు పోయిరమ్ము, ఏదో విధముగా నా ప్రాణములను నిలుపుకొని ఉందును. ఇటులా సీత ద్వారా సాగనింపబడిన వీరుడగు హనుమంతుడు ఆమెకు ప్రణమిల్లి మహాసముద్రముగు ఆవుల తీరమునకు లంఘించుటకై పర్వత శిఖరముపైకి చేరను. అక్కడికి చేరి మహాసత్తుడగు హనుమ గిరిని పాదములతో నొక్కిపట్టి పీడించుచు పైకెగిసి వాయువేగముతో ఎగిరిపోయాను. వెంటనే 30 యోజనముల ఎత్తుగల ఆ పర్వతము భూమిలోనికి దిగజారి సమతలమైపోయాను. మారుతి ఆకాశమునందే ఎగురుచునే గొప్ప సింహనాదమును చేసెను. తం శ్రుత్వా వానరాః సర్వే జ్ఞాత్వా మారుతిమాగతం హర్షేణ మహతావిష్టాః శబ్దం చక్రుర్మహాస్వనం శబ్దేనైవ విజానీమః కృతకార్యః సమాగతః హనుమానేవ పశ్యధ్వం వానరా వానరర్షభం ఏవం బ్రువత్సు వీరేషు వానరేషు సమారుతిః అవతీర్య గిరేర్మూర్ధ్ని వానరానిదమబ్రవీత్ దృష్టా సీతా మయా లంకా దర్శితా చ సకాననా సంభాషితో దశగ్రీవ తతోహం పునరాగతః ఇదానీమేవ గచ్ఛామో రామసుగ్రీవ సన్నిధం ఇత్యుక్తా వానరాః సర్వే
హర్షేణాలింగ్య మారుతిం కేచిచ్చుచుంబుర్లాంగూలం ననృతో కేచిదుత్సుకా హనుమతా సమేతాస్తే జగ్ముః ప్రస్రవణం గిరిం గచ్చంతో దదృశుర్వీరా వనం సుగ్రీవరక్షితం మధుసంజ్ఞం తదా ప్రాహురంగదం వానరర్షభాః క్షుదితాः స్మో వయం వీర దేహ్యనుజ్ఞాం మహామతే భక్షయామః ఫలాన్యద్య పిబామో అమృతవన్మధు సంతుష్టా రాఘవం ద్రష్టుం గచ్చామోద్యైవ సానుజం. దానిని విని వానరులందరూ మారుతి వచ్చుచున్నాడని తెలిసి మిక్కిలిగా ఆనందపడసాగిరి. వారును గొప్ప ధ్వనితో కేకలు వేసిరి. మన హనుమయ్యే వెళ్ళిన పని నెరవేర్చుకుని వచ్చుచున్నాడని అతడు చేసిన శబ్దముతోనే తోచుచున్నది. వానర వీరులారా, అదిగో చూడుడు, వానరోత్తముడుగు హనుమంతుని చూడుడు అని ఇటుల పరస్పరము వీరులకు వానరులు సంభాషించుకొనుచుండగానే మారుతి గిరిశిఖరముపైకి దిగి వానరులందరితో ఈ మాట చెప్పెను. నేను సీతాదేవిని చూచితిని, వనములతో కూడిన లంకాపురమును ధ్వంసము చేసితిని, దశగ్రీవునితో సంభాషించితిని, అనంతరము నేను తిరిగి వచ్చితిని. ఇక మనము ఇప్పుడే రామసుగ్రీవుల సన్నిధికి పోయేదము. ఇట్లు అనగా విని వానరులందరూ ఆనందాతిరేకమున మారుతిని ఆలింగనము చేసుకున్నది. కొందరు లాంగూలమును ముద్దు పెట్టుకున్నది, కొందరు అత్యుత్సాహంతో నృత్యము చేసిరి. హనుమంతుని సమేతముగా అందరూ కలిసి ప్రస్రవణగిరికి బయలుదేరి ఆ వీరులు అటుల పోవచ్చు సుగ్రీవునిచే రక్షింపబడుచున్న మధువను పేరుగల వనమును చూడగానే చూచిరి. వానరోత్తములు అంగదునితో ఇట్లన్నది, వీరుడా, మేమందరము ఆకలిగొని ఉంటిమి. మహామతి అనుజ్ఞ నిమ్ము, ఇప్పుడే ఫలములను ఆనగించదము, అమృతము వంటి తేనీయను తాగిదము. సంతుష్టులమై సోదరునితో కూడి ఉన్న రాఘవును దర్శించడానికి ఇప్పుడే చేరపోవదము అనిది. అంగదవువాచ హనుమాన్ కృతకార్యోయం పిబతై తత్ప్రసాదతః జక్షధ్వం ఫలమూలాని త్వరితం హరిసత్తమా తద ప్రవిశ్య హరయః పాతుమారేభిరే మధు రక్షిణస్థాననాదృత్య దధివక్త్రేణ నోదితాన్ పిబతస్తాడయామాసుర్వానరాన్ వానరర్షభాః తత్తస్తాన్ ముష్టిభిః పాదైశ్చూర్ణయిత్వా పపుర్మధు. అప్పుడు అంగదుడిటనను, వానర పుంగవులారా, హనుమంతుడు కార్యమును సాధించి తిరిగి వచ్చెను. అతని దయచేతనే ప్రసాదముగా మధువును త్రావుడు, త్వరగా ఫలమూలములను భక్షింపుడు. అంతటా వారు మధువనములో చొరబడి మధువును గ్రోలనారంభించారు. అతడు దరిముఖుని చే పంపబడిన వనరక్షకులను లెక్క చేయక తేనీయ త్రాగుచుండది. రక్షకులుగా వానరులు తేనీయను త్రాగుచున్న వానర పుంగవులను గట్టిగా కొట్టిరి. తిరిగి వారందరూ కావలి వానరులను తమ పిడికలతో గుద్ది పాదములతో తొక్కి వాటిని మట్టి కరిపించి తేనెను త్రాగసాగిరి. తతో దదిముఖ క్రుద్ధః సుగ్రీవస్య మాతులః జగామరక్షిభిః సార్ధం యత్ర రాజా కపీశ్వరః గత్వా తమబ్రవీద్దేవ చిరకాలాభిరక్షితం నష్టం మధువనం తేజ్య కుమారేణ హనుమతా శ్రుత్వా దధిముఖేనోక్తం సుగ్రీవో హృష్టమానసః దృష్ట్వా గతో న సందేహః సీతాం పవననందన నో చేన్మధువనం ద్రష్టుం సమర్థః కో భవేన్మమ తత్రాపి వాయుపుత్రేణ కృతం కార్యం న సంశయః శ్రుత్వా సుగ్రీవవచనం హృష్టో రామస్తమబ్రవీత్ కిముచ్యతే త్వయా రాజన్ వచః సీతా కథాన్వితం సుగ్రీవస్త్వబ్రవీద్వాక్యం దేవదృష్టావనీసుతా హనుమత్ ప్రముఖాः సర్వే ప్రవిష్టా మధుకాననం భక్షయంతి స్మ సకలం తాడయంతి స్మ రక్షిణః అకృత్వా దేవకార్యం తే ద్రష్టుం మధువనం మమ న సమర్థాస్తతో దేవీ దృష్టా సీతేతి నిశ్చితం రక్షిణో వో భయం మాస్తు గత్వా బ్రూతం మమాజ్ఞయా
వానరానంగదముఖాన్ ఆనయధ్వం మమాంతికం. శ్రుత్వా సుగ్రీవవచనం గత్వా తే వాయువేగతః హనుమత్ ప్రముఖానూచుర్గచ్చతేశ్వరశాసనాత్ ద్రష్టుమిచ్చతి సుగ్రీవः స రామో లక్ష్మణాన్వితः. యుష్మానతీవ హృష్టాస్తే త్వరయంతి మహాబలాః తథేత్యంబరమాసాద్య యయుస్తే వానరోత్తమాః. హనుమంతం పురస్కృత్య యువరాజం తథాంగదం రామసుగ్రీవయోరగ్రే నిపేతుర్భువి సత్వరం. అంతటా సుగ్రీవుని మేనమామయ్యకు దధిముఖుడు క్రోధముతో వనరక్షకులతో కూడి వానరరాజుకు సుగ్రీవుడు ఉన్న చోటికి చేరెను. వెళ్ళి అతనితో ఇట్లనెను, దేవా, చిరకాలంగా సంరక్షింపబడుచున్న మధువనము ఇప్పుడు నీ కుమారుని చేత హనుమంతుని చేత నాశనమైనది. దధిముఖుడు చెప్పిన ఈ మాట విని సుగ్రీవుడు చాలా సంతోషించిన మనసు కలవాడై పవనసుతుడు సీతను తప్పక చూచి ఉన్నాడు. ఇది నిస్సందేహము. కానిచో నా వధుమనుకు తాగుటకు ఎవరికి నీ శక్యము. అందువలన వాయుపుత్రుని చేతనే కార్యము సాధింపబడి ఉండును. ఇది నిస్సంశయము. సుగ్రీవుని మాట విని సంతోషముతో రాముడనను, ఓ రాజా, ఏమది? సీతాదేవి వార్త గురించిన మాటలేవో నీవు చెప్పుచున్నట్లున్నది. అది ఏమిటో చెప్పుమని అడిగను. సుగ్రీవుడు ఇట్లు చెప్పెను, దేవా, భూజాత సీత చూడబడినది. హనుమత్ ప్రముఖులైన వానరవీరులు అందరూ ఇప్పుడు మధువనంలో ప్రవేశించి అందరి ఫలములు మొత్తమును భక్షించినారట. దాని రక్షకులందరూ కొట్టినారట. దేవా, స్వామి కార్యము పూర్తి చేయకుండా నా మధువనమును కన్నెత్తి చూచుటకు కూడా వారు సమర్థులు కాలేరు. నిశ్చయముగా సీతాదేవి చూడబడినది. వనపాలకులారా, మీరు భయపడవలదు. వెడలి మా ఆజ్ఞగా వారికి చెప్పుడు. నా సన్నిధికి అంగద ప్రముఖాది వానరులందరినీ తీసుకుని రండు. సుగ్రీవుని ఈ మాట విని వారందరూ వాయువేగముగా పోయి హనుమంతుడు మొదలైన వారికి ఇట్లు చెప్పారు, రాజుగారి ఆజ్ఞ. వెంటనే మీరు ఆ రాజుగారి వద్దకు పొండు. రామలక్ష్మణ సమేతుడై సుగ్రీవుడు మిమ్మల్ని చూడగోరుచున్నాడు. మహాబలులారా, మీ అందరి ఎడల వారు అతి సంతుష్టులుగా ఉన్నారు. అట్లే మీరు తొందరగా రావాలి. నన్ను మహాబలాఢ్యులకు వారు మీ రాకకై త్వరపడుతున్నారు. ఇది విని సరే అని వానరోత్తములు అందరూ హనుమంతుని ముందుడుకొని ప్రేమాదరములతో పావనిని చూచుచు తమ చూపులతోనే గౌరవముగా అతన్ని ఎత్తుకుని పోవచ్చున్నట్లుగా మిగులు సంబరపడుచు అంగదునితో సహా ఆకాశ మార్గమున బయలుదేరి వేగమై శ్రీరామ సుగ్రీవుల ముందు నేలపై దిగిరి. హనుమాన్ రాఘవం ప్రాహ దృష్టా సీతా నిరామయా సాష్టాంగం ప్రణిపత్యాగ్రే రామం పశ్చాద్ధరీశ్వరం. కుశలం ప్రాహ రాజేంద్ర జానకీ త్వాం సుచాన్వితా అశోకవనికా మధ్యే సింసపామూలమాశ్రితా రాక్షసీభిః పరివృతా నిరాహారా కృశా ప్రభో. హా రామ రామ రామేతి శోచంతి మలినాంబరా ఏకవేణీ మయా దృష్టా శనైరాశ్వాసితా శుభా. వృక్షశాఖాంతరే స్థిత్వా సూక్ష్మరూపేణ తే కథాం జన్మారభ్యతవాత్యర్థం దండకాగమనం తథా దశాననేన హరణం జానక్యారహితే త్వయి. సుగ్రీవేణ యథా మైత్రీ కృత్వా వాలినిబర్హణం మార్గణార్థం చ వైదేహ్యా సుగ్రీవేణ విసర్జితా. మహాబలా మహాసత్వా హరయోజితకాశినః గతాః సర్వత్ర సర్వే వై తత్రైకో అహమిహాగతః. అహం సుగ్రీవ సచివో దాసోహం రాఘవస్య హి దృష్టా యజ్జానకీ భాగ్యాత్ ప్రయాస ఫలితోద్యమే. ఇత్యుదీరితమాకర్ణ్య సీతా విస్ఫారితే క్షణా కేన వా కర్ణపీయూషం శ్రావితం మే శుభాక్షరం. యది సత్యం తదా యాతు మద్దర్శనపథం తు సహ తతోహం వానరాకారః సూక్ష్మరూపేణ జానకీం ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా దూరాదేవ స్థితప్రభో. పృష్టోహం సీతయా కస్త్వం ఇత్యాది బహువిస్తరం మయా సర్వం క్రమేణైవ విజ్ఞాపితమరిందమా.
పశ్చాన్మయార్పితం దేవ్యై భవదత్తాంగులీయకం. హనుమ రాఘవునితో ఇట్లనెను, ప్రభు, సీతాదేవి క్షేమంగా ఉన్నది, ఆమెను నేను కన్నులారా గాంచితిని అని పలికి అంతటా రాముని ముందు సాష్టాంగముగా నమస్కరించి తర్వాత సుగ్రీవునికి కూడా నమస్కరించి పిమ్మట ఇట్లనెను, రాజేంద్ర, శోకాకులయగు నా తల్లి జానకి నీ క్షేమమును అడిగినది. ప్రభు, అశోకవనము నడుమున సింసుపావృక్ష మూలమున రాక్షసీగణము చుట్టూను పరివేష్టించి ఉండగా ఆహారము లేక కృషించి ఉన్నది. మరణవస్త్రమును ధరించి హా రామా హా రామా అనుచు శోకించుచున్నది. జడలు కట్టిన కేశములతో ఏకవేణిగానున్నది. అట్టి సీతమ్మను నేను దర్శించితిని. మంగళరూపిణియగు నాయమ్మ నెమ్మదిగా ఊరడింపబడినది. చెట్టు కొమ్మల నడుమ నేను సూక్ష్మరూపము నుండి నీ కథను జననం మొదలుగా దండకాగమన ప్రయాణము వరకు సవిస్తరముగా తెలిపి నీవు లేని వేళ రావణుడు జానకిని హరించుటయు సుగ్రీవునితో మైత్రి నేర్పిన వైనమును వాలిని వధించిన పిమ్మట ఆమెను వెదుకుటకై సుగ్రీవుని చేత మహాశత్రులు మహాబలులు విజయోత్సాహులు అగు వానరవీరులు బయలుదేరుటను నేను వివరించితిని. వారు అందరూ అన్ని దిశలకు వెళ్ళిరనియు అందులో నేనొక్కడను లంకకు వచ్చి తిననియు తెలిపితిని. నేను సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ పదదాసుడను, భాగ్యవశమున నేడు జానకిని నేను చూడగలిగింది. కావున నేను పడిన శ్రమ ఈనాటికి ఫలించినది అని నేను చెప్పిన మాటలు విని ఆశ్చర్యానందముతో విప్పారిన కన్నులతో సీత ఇట్లను, చెవికి అమృతపు సోనలే జారువారుచున్న శుభాక్షరములతో కూడిన మాటలు వినిపించువారు ఎవరు? నేను ఎవరి నుండి ఈ మాటలు వింటిని? నేను విన్నది నిజమేనా? ఇదంతయు సత్యమైన ఎడల ఆ వ్యక్తి నా ముందుకు వచ్చుగాక, నా కంటికి కనిపించుగాక అనెను. అప్పుడు నేను వానరాకారముతో సూక్ష్మరూపమును దాల్చి జానకి నమస్కరించితిని. పిమ్మట దోసిలొగ్గి దూరమున నేను నిలిచితిని. ప్రభు, ఎవడవు నీవని సీతచే బహువిస్తరముగా నేను ప్రశ్నింపబడితిని. శత్రుదమన సర్వమును క్రమముగా విస్తారపూర్వకముగా విజ్ఞాపనము చేసిదని తరువాత నీవు నాకిచ్చిన ఉంగరమును సీతమ్మకు అర్పించితిని. తేన మామతి విశ్వస్త వచనం చేదమబ్రవీత్ యథా దృష్టాస్మి హనుమాన్ పీడ్యమానాదివానిసం రాక్షసీనాం తర్జనైస్తత్సర్వం కథయ రాఘవే మయోక్తం దేవి రామోపి త్వచ్చింతా పరినిష్ఠతః పరిశోచ్యహోరాత్రం తద్వార్తాం నాధిగమ్య సః ఇదానీమేవ గత్వాహం స్థితిం రామాయ తే బ్రువే రామశ్రవణమాత్రేణ సుగ్రీవేణ స లక్ష్మణః వానరాణి కపైః సార్ధం ఆగమిష్యతి తేంతికం రావణం సకులం హత్వా నేష్యతి త్వాం స్వకం పురం అభిజ్ఞాం దేహి మే దేవి యథా మాం విశ్వసేద్విభూ ఇత్యుక్తా సా శిరోరత్నం చూడాపాసే స్థితం ప్రియం దత్వా కాకేన యద్వృత్తం చిత్రకూటగిరౌ పురా తదప్యాహాశ్రుపూర్ణాక్షి కుశలం బ్రూహి రాఘవం లక్ష్మణం బ్రూహి మే కించేద్ ఉరుక్తం భాషితం పురా తత్క్షమస్వాజ్ఞభావేన భాషితం కులనందన తారయేన్మాం యథా రామస్తథా కురు కృపాన్వితః ఇత్యుక్త్వా రుదతి సీతా దుఃఖేన మహతావృతా మయాప్యాశ్వాసితా రామ వదతా సర్వమేవ తే తతః ప్రస్థాపితో రామ త్వత్సమీపమిహాగతః తదాగమనవేళాయాం శోకవనికాం ప్రియాం ఉత్పాట్య రాక్షసాంస్తత్ర బహూన్ హత్వా క్షణాదహం రావణస్య సుతం హత్వా రావణేనాభిభాష్య చ లంకామశేషతో దగ్ధ్వా పునరప్యాగమం క్షణాత్ శ్రుత్వా హనుమతో వాక్యం రామోత్యంత ప్రహృష్టధీః హనుమంస్తే కృతం కార్యం దేవైరపి సుదుష్కరం
ఉపకారం న పశ్యామి తవ ప్రత్యుపకారిణః. దాని వలన నన్ను బాగుగా విశ్వసించినది. అటు పిమ్మట ఆ జానకీ మాత నాతో ఇట్లు నుడివెను, హనుమా, అహర్నిశలు రాక్షస స్త్రీలచే నేను ఎటుల బాధింపబడుచున్నానో నీవు చూచితివి కదా. వారి బెదిరింపుల సర్వమును రాఘవునికి నివేదింపుము. అప్పుడు నేను, తల్లి, రాముడు కూడా నీవలనే చింతాగ్రస్తుడై ఉన్నాడు. అంతేగాక నీ జాడ తెలియక రేయింబవళ్ళు నీ కొరకై దపించుచున్నాడు అని వివరించి తగు విధముగా ఆమెను ఊరడించి, అమ్మా, నేను ఇప్పుడే పోయే విషయమునంతేను రామునికి నివేదించేదను అని చెప్పి తిని. రాముడు ఈ మాట విన్నంతనే లక్ష్మణ సుగ్రీవులతో కలిసి వానర వీరులతో కలిసి సహా నీ కడకు వచ్చును. రావణుని అతని రాక్షస వంశమును అంతటినీ హతమార్చి నిన్ను తన నగరమునకు తీసుకుని పోవును. నన్ను ఆ స్వామి విశ్వసించినట్లు ఏది అయినను అభిజ్ఞానము అనగా గుర్తును ఇమ్ము అని ఇట్లు నేను ఆమెను వేడితి. కేశపాశమునున్న చూడామణిని తీసి తమకు ప్రియమైన ఈ భూషణమును ఇచ్చినది. చిత్రకూట పర్వతమునందు జరిగిన కాకాసుర వృత్తాంతమును కూడా చెప్పినది. కన్నులు నీరు నింపుకొని ఆమె, నేను ఇప్పటికీ జీవించే ఉన్నానని రాఘవునితో చెప్పు. లక్ష్మణ్ కూడా ఇట్లు చెప్పు, తండ్రి కులనందన, ఇంతకుముందు అజ్ఞానభావంతో నేను పలికిన కఠినపు మాటలను మన్నింపుమయ్యా. ఇక ఇప్పుడు రాముడు నన్ను ఏ విధముగా ఉద్ధరించగలుగునో అట్టి ఉపాయమును దయచే నిండు మనసుతో తలపెట్టుమయ్యా అని ఇటుల పలికిన సీత మహాదుఃఖములో మునిగి రోధించసాగి, రామా, నేను కూడా నీ వృత్తాంతమంతయు వివరించి ఆమెను చక్కగా ఓదార్చింది. ఆ తరువాత నీ సమీపమునకు వచ్చుటకై అతని నుండి బయలుదేరితిని. అటు తిరిగి వచ్చి వేళ రావణునికి ఇష్టమైన అశోకవనమును పెకిలించి వేచితిని. క్షణములో అతడి రాక్షసులను చాలామందిని హతమార్చితిని. రావణుని పుత్రుని అక్షుని వధించి రావణునితో సంభాషించితిని. లంకానగరమును నలువైపులా దహించి క్షణములో తిరిగి వచ్చితిని అని నా హనుమంతుని ఈ మాట విని రాముడు అత్యంత సంతుష్టాంతరంగుడై ఇట్లనెను, పావని, నీవు చేసిన ఈ కార్యమును సాధించటకు దేవతలకు కూడా అసాధ్యమైనది. ఇందుకుగాను నీకు ప్రత్యుపకారముగా నేను ఏమి చేయవలనో నాకేదియో కానరాకున్నది. ఇదానీంతే ప్రయచ్ఛామి సర్వస్వం మమ మారుతే ఇత్యాలింగ సమాకృష్య గాఢం వానర పుంగవం. సార్ద్రనేత్రో రఘుశ్రేష్ఠః పరాం ప్రీతిమవాపసః హనుమంతం ఉవాచేదం రాఘవో భక్తవత్సలః. పరిరంభో హి మే లోకే దుర్లభ పరమాత్మనః అతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ. యత్పాదపద్మయుగళం తులసీదళాద్యైః సంపూజ్య విష్ణు పదవీమతులాం ప్రయాంతి. తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయః కృతపుణ్యపుంజ. మారుతి, ఇదిగో ఇప్పుడు నేను నాకున్న సర్వస్వమును నీకే ఇచ్చుచున్నాను అనుచు మారుతిని గాఢముగా తన ఎదకు హత్తుకొని రఘుశ్రేష్ఠుడు ఆ వానర పుంగవుని సార్ద్ర నయనుడై కౌగిలించుకొనెను. అతడు హనుమంతుడును అంతులైన పరమానందమును పొందెను. భక్తవత్సలుడు రాముడు హనుమంతునితో ఇట్లు పలికెను, పరమాత్ముడగు నా ఆలింగనము ఈ లోకములలో ఎవరికైనా లభించుట దుర్లభము కదా. అందువలన ఓ ఆనందశ్రేష్ఠుడా, నీవు నా భక్తుడు మరియు నాకెంతో ప్రియమైన వాడు. అందుకే నీకు నా కౌగిలిని ప్రసాదించింది అని. శ్రీరాముని పాదపద్మములను తులసీదళాదులతో పూజించిన వారు సాటిలేని విష్ణుపదమును పొందెదరు. అట్టి శ్రీరామచంద్రుడే రాసిపోసిన పుణ్యముల పంటే అయిన హనుమంతుని అనుగ్రహించి స్వయముగా ఆయనకు తన ఆలింగన సౌఖ్యమును ప్రసాదించారు. ఆహా, ఆ వాయునందనుని పవనసుతుని శ్రీరామబంటు యొక్క మహద్భాగ్యమును ఎంతని ఏమని కొనియాడగలము. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే సుందరకాండే పంచమ సర్గ సమాప్తః. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి సుందరకాండమునందు 5వ సర్గము సమాప్తం. ఇదం సుందరకాండము సమాప్తము. సుందరమైనది సుందరకాండకు నీవే అండ. మంగళం మహత్. ఉల్లంఘ్య సింధో సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. అగాధముగు జలరాశితో కూడిన సముద్రమును శ్రీరామబంటు హనుమ అవలీలగా ఒక్క గంతులో పైకి దాటిపోయాను. జనక మహారాజు కూతురైన సీతమ్మ యొక్క శోకాగ్నిని తీసుకుని లంకయందుంచి దాన్ని కాల్చివేశాను. అట్టి అంజనీ కుమారుడు పావనికి దోసిలొగ్గి కైమోడ్పులు అర్పించగను.
అధ్యాత్మ రామాయణము, యుద్ధకాండము, ప్రథమ సర్గము, సమర సన్నాహములు. శ్రీ మహాదేవ ఉవాచ యథావత్ భాషితం వాక్యం శ్రుత్వా రామో హనుమతః ఉవాచానంతరం వాక్యం హర్షేణ మహతావృతః.